ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి మీ ఇంట్లోనే రహస్య శత్రువైతే ఉన్నారు. వారెవరో తెలిస్తే మీ గుండె జల్లుమంటుంది. అయితే తులారాశి వారి యొక్క పూర్తి జాతకం ఏ విధంగా ఉంటుంది, వారి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది, వారి ఇంట్లోనే ఉన్నటువంటి రహస్య శత్రువు ఎవరు, అయితే ఈ రహస్య శత్రువు వల్ల మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు, వారితో మీరు ఏ విధంగా జాగ్రత్తగా మసులుకోవాలో, ఈ తులారాశి వారికి ఎటువంటి దేవతారాధన మేలు చేస్తుంది అనే పూర్తి వివరాలను మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు ఈ తులారాశి వారు. ఒక స్థాయికి వచ్చినా కానీ పాత పద్ధతులు మాత్రం పోవు. ఆత్మీయులతో విభేదాలు వస్తాయి. గతం మర్చిపోయారు అన్న వ్యవస్థను ఎప్పుడు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ తులారాశి వారికి విదేశీయానం చాలా లాభిస్తుంది. సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వ ప్రతిభ కూడా వీరికి ఉంటుంది. అయితే ఈ తులారాశి వారికి శని మహర్దశ మంచి రాజయోగాన్ని అందిస్తుంది. ఆ దశలో కలిగిన సంతానానికి కూడా ఈ యోగం అనేది ఉంటుంది. జీవితంలో నిందలు ఆరోపణ వీరిని ఎంతగానో బాధిస్తాయి. వైరి వర్గం వారు అంటే వీరికి శత్రువులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువులంతా కూడా వారి మధ్య ఉన్న విభేదాలన్నీ కూడా పక్కన పెట్టి వీరికి వ్యతిరేకంగా అందరూ కలిసి ఒకటవుతారు. అందరూ ఒకటై వీరిపైనే ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ వైరి వర్గం వారు ఒకటి కానంత వరకు వీరికి ఇబ్బంది అనేది ఏమీ ఉండదు. ఉన్నత స్థానంలో ఉన్న వారి వల్ల అన్యాయపు తీర్పులు అనేవి వీరి జీవితంలో అమలవుతాయి. ముఖ్యంగా ఈ తులారాశి వారు బాల్యంలో ఉన్నత స్థానంలో ఉన్న వారి వల్ల కుటుంబానికి అన్యాయం కూడా జరుగుతుంది. న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్త వహించాలి. సాహసోపేతమైన నిర్ణయాలు ఈ తులారాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు వీరిని ఇబ్బందులకు గురిచేస్తాయి. బాల్యంలో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ స్వయం కృషితో ఉన్నత స్థితికి చేరుకుంటారు. అయితే ఈ తులారాశి వారి జాతక ప్రకారం చూసుకున్నట్లయితే వీరి జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవడానికి రహస్య శత్రువులు వీరి ఇంట్లోనే ఉన్నారు. అయితే మీ కుటుంబంలో ఉన్న రహస్య శత్రువు ద్వారా మీ జీవితంలో ఎన్నో అవకాశాలను కూడా మీరు కోల్పోవలసి వస్తుంది. ఎన్నో ప్రతికూలతలను కూడా చూడాల్సి వస్తుంది. ఎంతోమందితో విభేదాల్ని కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. అంటే మీకు ఇటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయో అర్థం కాదు, కానీ దాని వెనుక మాత్రం మీ కుటుంబంలోని మీకు రహస్య శత్రువులైతే ఉన్నారు. ముఖ్యంగా తులారాశి వారి జాతకం ప్రకారం ఆ శత్రువులు మీ కుటుంబంలోనే ఉండడం వల్ల మీరు మానసిక ప్రశాంతతను కోల్పోతారు. మీ జీవిత భాగస్వామితో విభేదాలు వస్తాయి. వ్యాపార భాగస్వాములతో విభేదాలు కూడా వస్తూ ఉంటాయి. అయితే మీరు ఈ ప్రతికూలతను అధిగమించడానికి మీ ఇంట్లోనే మీకు ఉన్న రహస్య శత్రువు ఎవరో గమనించాలి. ముఖ్యంగా తులారాశి వారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే మీ తోబుట్టువులు కావచ్చు, లేకపోతే మీ తండ్రి తోబుట్టువులు కావచ్చు, లేదా వారి యొక్క పిల్లలు, లేకపోతే వారి భాగస్వాముల వల్ల మీ జీవితంలో కొన్ని ప్రతికూలతలు అనేవి కనిపిస్తున్నాయి. అంటే మీరు ఆర్థికంగా ఎదగడాన్ని వారు సహించలేరు. మీతో ఎంత సన్నిహితంగా ఉన్నా కానీ మీ యొక్క మంచి కంటే కూడా మీ చెడుని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. ఈ విధంగా వారి యొక్క చెడు చూపు అసూయ కారణంగా మీరు మీ జీవితంలో ఎంతో ప్రతికూలతలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరికొంతమంది తులారాశి జాతకులలో వారి అవకాశాల్ని కోల్పోవడానికి, ఆర్థికంగా నష్టపోవడానికి కూడా వారి బంధువులు కావచ్చు, లేకపోతే వారి తోబుట్టువులు కావచ్చు, వారి భాగస్వాములు లేదా వారి తండ్రి తోబుట్టువులు కావచ్చు, లేదా వారి పిల్లలు కూడా కావచ్చు. ఈ విధంగా వారి వల్ల మీరు నష్టపోయే పరిస్థితులు ఈ తులారాశి వారి జాతకంలో ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. వ్యాపార భాగస్వాములతో గొడవలకి కూడా వీరే కారణమవుతారు. మీ యొక్క ప్రాణమిత్రులతో మీరు విభేదాలు కొని తెచ్చుకోవడానికి కారణం కూడా వీరే. అయితే అందరూ ఆ విధంగా ఉంటారని కాదు, కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందో మనం ఖచ్చితంగా గ్రహించవచ్చు. అంటే మనతో ఎంత చక్కగా మాట్లాడుతున్నా కానీ మన మంచిని వారు కోరుకుంటున్నారా లేదా, మన చెడును కోరుకుంటున్నారా అని వారి యొక్క మనస్తత్వం మూలంగా మనం ఖచ్చితంగా గ్రహించగలుగుతాం. ఒకవేళ మీ కుటుంబ సభ్యులలో అలాంటి వారు ఉన్నా వారికి కాస్త దూరంగా ఉండడం మంచిది.
ఈ ఆర్థికపరమైన లావాదేవీల గురించి వారితో చర్చించకండి. అటువంటి వ్యక్తులు మీ జీవిత భాగస్వామికి మీకు ఎక్కువగా గొడవలు సృష్టిస్తూ ఉంటారు. మీ పర్సనల్ విషయాలు ఏవైనా ఉంటే గనక వారితో అస్సలు కూడా షేర్ చేసుకోకండి. ఈ ప్రతికూల పరిస్థితులను తులారాశి వారు అధిగమించడానికి, మీ శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకోవడానికి ఎప్పుడూ కూడా దైవారాధన చేస్తూ ఉండండి. అంతా శుభమే జరుగుతుంది.